ప్రకాశం జిల్లా మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి మార్కాపురం పట్టణంలోని పలు కార్యక్రమాలలో పాల్గొన్నారు. మొదటిగా పట్టణంలో పెదనాగులవరం రోడ్లోని 37 లక్షలతో చేపట్టిన కొచ్చర్లకోట కాలువ పూడికతీత పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం పెద్దనాగులవరం రోడ్లోని బాలికల ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాలను ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థినులతో ముచ్చటిస్తూ పలు ప్రశ్నలు స్పందించి వారి ప్రతిభను గుర్తించారు. అనంతరం పాఠశాల సిబ్బంది కొన్ని ప్రతిపాదనలను శాసనసభ్యుల దృష్టికి తీసుకువెళ్లారు. అనంతరం మార్కాపురం పట్టణంలోని శుభం ఫంక్షన్ హాల్లో జరిగిన మార్కాపురం పట్టణ మాస్టర్ ప్లాన్పై మేధావులు, అధికారులు, పుర ప్రముఖులతో చర్చించారు. ఈ సమావేశంలో అధికారులు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వచ్చే 20 ఏళ్లలో మార్కాపురం పట్టణం ఏ రకంగా ఉండబోతుందో అందరికీ వివరించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి మాట్లాడుతూ గతంలో 2002 సంవత్సరంలో మాస్టర్ ప్లాన్ తయారు చేశారని, అనంతరం తిరిగి 23 సంవత్సరాల తర్వాత ఇప్పుడు మార్కాపురం మాస్టర్ ప్లాన్ పై సమావేశం నిర్వహిస్తున్నామని అన్నారు. 11 మందికి వచ్చిన మీ టీచర్లు అందరూ వస్తున్నారా? మరి అదే కదా నేను ఇంకోసారి వస్తే బాగుండదు మీకు, నేను చెప్తున్నాను. మన ప్రాంత అభివృద్ధి దృష్టిలో పెట్టుకుని స్వార్థంగా ఆలోచన చేయకుండా, స్వార్థపూరితమైనటువంటి సలహాలు లేకుండా దయచేసి అన్ని రకాలుగా మీ మంచి సూచనలు ఇవ్వాలని మాత్రం మిమ్మల్ని కోరుతా ఉన్నాం. అయితే మన చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలు ఏదైతే ఉన్నాయో, రాయవరం కావచ్చు, నాగులవరం కావచ్చు, పెదనాగులవరం కావచ్చు, ఎడుపురం అంటే దరిమడు కావచ్చు, ఏవైనా కానీ ఇవన్నీ కూడా మాస్టర్ ప్లాన్ లో పొందుపరుస్తా ఉన్నాం. అంటే ఈ మాస్టర్ ప్లాన్ లో పొందుపరిచినంత మాత్రాన మిమ్మల్ని తీసుకొచ్చి టౌన్ లో కలిపినట్టు కాదు, టౌన్ లో కలపడం లేదు. కాకపోతే భవిష్యత్తు 20 సంవత్సరాల తర్వాత 2042కి ఆ రోజుకి అవసరాలు కనుక ఆ రోజుటి వరకు ఈ పట్టణ జనాభా పెరుగుదలకు అనుగుణంగా మనము కొన్ని గ్రామాల్ని వీటిలలో ఎక్వైర్ చేసుకుంటా ఉన్నాం. అయితే పబ్లిక్ ని దీంట్లో బెట్ చేయాలా లేదా అనేది ఇంకా ఆలోచన చేయలేదు. అది ఇప్పుడే అంత అవసరం లేదు కూడా. భవిష్యత్తులో అవసరం మనం బెట్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ రోజు చేసుకుందాం. ప్రస్తుతం అయితే ఏదైతే ఈ ల్యాండ్ ఈ గ్రామాలు ఉన్నాయి, ఈ గ్రామాల పరిధిలో ఉన్న ల్యాండ్స్ వరకు మన ఈ మాస్టర్ ప్లాన్ లో పొందుపరచడం జరిగింది. కాబట్టి మీరు కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి సలహాలు కానీ, సూచనలు కానీ ఇవన్నీ కూడా మీరు అంటే దీంట్లో ఎటువంటి రాజకీయం లేదు. స్పష్టంగా మీకు తెలియజేయాల్సింది ఏంటంటే దీంట్లో ఎవరి లాభాపేక్ష కానీ, ఎవరి రాజకీయం కానీ దీంట్లో ఇంక్లూడ్ కాలేదు. మన ప్రస్తుతానికి మన టౌన్ అనేది ఏ రూట్ లో పెరుగుతా ఉంది, ఎటువక్క పెరుగుతా ఉంది, ఏ పక్క ఎక్కువ గ్రోత్ ఉంది, ఏ పక్క తక్కువ గ్రోత్ ఉంది, ఆ గ్రోత్ పర్సంటేజ్ ఏ రకంగా ఉంది, ఈ సెన్సెస్ ఆధారంగా తీసుకొని మాత్రమే ఇప్పటి వరకు దీన్ని తయారు చేశారు. కాబట్టి మీరు కూడా అర్థం చేసుకోండి. మీకు కావాల్సినవి ఏమంటే తెలియజేయండి. నేను మళ్ళీ అధికారులతో కూర్చొని డిస్కస్ చేసి అవి ఏమైనా సవాళ్ళు ఉంటే